సమయం రాత్రి 1:17 కావస్తోంది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర భారీగా వర్షం పడుతోంది. ఆ టైంలో కారులో ఒంటరిగా వెళ్తున్నాడు అర్జున్. సడన్‌గా అతని ఫోన్ మోగింది. స్క్రీన్‌పై చూస్తే అన్నోన్ నంబర్. ఫోన్ లిఫ్ట్ చేశాడు అర్జున్. హలో అన్నాడు. అవతల నుంచి వచ్చిన స్వరం విని అర్జున్ చేతులు వణికిపోయాయి. ఎందుకంటే అది కూడా సేమ్ అర్జున్ వాయిస్ లాగానే ఉంది. నువ్వు ఇంకో 15 నిమిషాల్లో చనిపోతావు అని వాయిస్ వచ్చింది. అర్జున్ వెంటనే నవ్వేశాడు. ఎవడ్రా నువ్వు అని అడిగాడు అర్జున్. అవతల స్వరం నెమ్మదిగా చెప్పింది. నీ కార్ వెనుక సీట్లో బ్యాగ్ బ్లాక్ బ్యాగ్ ఉంది. ఓపెన్ చెయ్యి అని వాయిస్ వచ్చింది. అర్జున్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఎందుకంటే ఆ బ్యాగ్ గురించి అర్జున్‌కి కూడా తెలియదు. కారు ఆపి వెనక్కి తిరిగి చూశాడు. నిజంగానే బ్యాగ్ ఉంది. చేతులు వణుకుతూ బ్యాగ్ ఓపెన్ చేశాడు అర్జున్. లోపల రక్తంతో తడిసిన ఒక మహిళ ఫోటో ఉంది. దాంతో పాటు ఒక చిన్న కత్తి అండ్ ఒక పేపర్ నోట్ కూడా ఉంది. నువ్వే ఆమెను చంపావు అని అందులో రాసి ఉంది. అర్జున్ కంగారు పడ్డాడు. నేను ఎవరిని చంపలేదు అని గట్టిగా అరుస్తూ కేకలు వేస్తాడు. అప్పుడు అవతల నుంచి స్వరం నవ్వుతుంది. నీ మెదడు నీకు గుర్తు చేయడం లేదు అంతే. అర్జున్ వెంటనే పోలీస్ స్టేషన్‌కి వెళ్తాడు. కానీ అక్కడ అసలు ట్విస్ట్ ఎదురవుతుంది. ఫోటోలో ఉన్న మహిళ మరెవరో కాదు, అర్జున్ భార్య స్నేహ. పోలీస్ చెప్పిన మాట విని అతని ప్రపంచం కూలిపోతుంది. స్నేహ 3 నెలల క్రితమే మిస్సింగ్ కేస్. అర్జున్ షాక్ అవుతాడు. ఇంపాసిబుల్! నేను ఆమెతో నిన్ననే మాట్లాడాను అని చెప్తాడు అర్జున్. పోలీసులు అర్జున్‌కి ఒక వీడియో చూపిస్తారు. ఆ వీడియోలో అర్జున్ ఒంటరిగా ఇంట్లో మాట్లాడుకుంటూ కనిపిస్తాడు. అతని ఎదుట ఎవరూ ఉండరు. కానీ అతను మాత్రం ఎవరినో చూస్తూ నవ్వుతూ ఉంటాడు. డాక్టర్ చెప్పిన మాట. అర్జున్‌కి డిసోసియేటివ్ డిజార్డర్ అనేటువంటి ఒక జబ్బు ఉంది. ఒక భయంకరమైన సంఘటన తర్వాత అతని మెదడు నిజాన్ని దాచేసింది. అర్జున్ ఇంటికి వెళ్తాడు. అక్కడ ప్రతి గోడపై ఒకే వాక్యం రాసి ఉంటుంది. రిమెంబర్ దట్ నైట్ అని. ఆ రాత్రి ఏమైందో అతనికి క్రమంగా గుర్తుకు రావడం మొదలవుతుంది. స్నేహ అతని అక్రమాల గురించి తెలుసుకుంది. డబ్బుల కోసం చేసిన నేరాలన్నీ బయటపెడతాను అని చెప్పింది. దాంతో కోపంలో అర్జున్ ఆమెను కిందకి తోసేస్తాడు. ఆమె తల టేబుల్‌కి బలంగా తగులుతుంది. రక్తం ధారలై పారుతుంది. ఒక్కసారిగా రూమంతా నిశ్శబ్దం అయిపోయింది. స్నేహ చనిపోయింది. అర్జున్ మానసికంగా బ్రేక్ అయిపోయాడు. ఆ నిజాన్ని భరించలేక తానే మరో వ్యక్తిలా మాట్లాడుకోవడం మొదలుపెట్టాడు. అదే అన్నోన్ కాలర్. అది వేరే వ్యక్తి కాదు. అతని లోపలి మనసు. మళ్ళీ సడన్‌గా ఫోన్ మ్రోగుతుంది. ఇప్పుడు నిజం గుర్తొచ్చిందా అని అడుగుతుంది. అర్జున్ ఏడుస్తూ. నేను కావాలని చేయలేదు అని అవతల స్వరం. అంటే అర్జున్ తనలో తానే మాట్లాడుకుంటూ ఉన్నాడు. కానీ నువ్వు శిక్ష నుంచి తప్పించుకోవాలని చూసావు. సడన్‌గా బయట పోలీస్ సైరన్ శబ్దం వినిపించింది. పోలీసులు ఇంటిని చుట్టుముట్టారు. అర్జున్ కిటికీలో నుంచి చూసి షాక్ అవుతాడు. ఎందుకంటే పోలీసుల మధ్య నిలబడి ఉంది స్నేహ. ఫుల్లుగా రక్తంతో తడిసిపోయి ఉంటుంది. చిరునవ్వుతో అర్జున్ అరుస్తూ వెనక్కి పడిపోతాడు. సో, అక్కడ అసలు ఎవరూ లేరు. అర్జున్ ఒంటరిగా నవ్వుకుంటూ కూర్చున్నాడు. పిచ్చివాడిలాగా. ఎందుకంటే తన భార్య చనిపోయేసరికి తనే పిచ్చివాడిలాగా మారిపోయాడు. ఏం చేస్తున్నాడో, ఏం మాట్లాడుతున్నాడో కూడా అర్థం కాని పరిస్థితి అయిపోయింది. సో, చేసిన తప్పుకు శిక్ష అనుభవించి తీరాలి కాబట్టి ఎంత నటించినా కానీ పోలీసుల దగ్గర నటించడం కుదరదు. తప్పనిసరిగా దొరికిపోతాడు అర్జున్. కొన్ని నేరాలను పోలీసులు కాదు, మనం మనసే శిక్షిస్తుంది అనేది ఈ సంఘటన ద్వారా మనం తెలుసుకోవచ్చు.
థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ మై స్టోరీ. స్టోరీ ఎలా ఉందో దయచేసి కామెంట్ చేయండి. సో, మీకు నచ్చినటువంటి పార్ట్ కామెంట్ చేయండి. సో, దయచేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. స్టోరీ ఎలా ఉంది? మీకు ఎలా అనిపించింది అనేది. సో, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.